అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం ఊపందుకున్న క్రమంలోనే అధికార పార్టీ సైతం బస్ యాత్రను చేపట్టింది. ఈ బస్ యాత్ర జరుగుతున్న క్రమంలోనే విజయవాడలో జగన్ మీద రాళ్ల దాడి వర్షం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రాళ్ల దాడిని అధికార విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటన మీద తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి స్పందన అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఘటనలు రాళ్ల దాడి జరిగింది, దీన్ని ఎలా భావించాలి? అంటే అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి, దీనికి ఎలా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇదే పోయిన 2018-19 ఎలక్షన్స్ ముందు, ఎన్నికల ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అతని మనిషి కోడి కత్తి కేసును పాపం 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. సేమ్ అతను పెట్టుకున్న మనిషే ఆ ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడాడు. నిజంగా ఒక ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, సెంట్రల్ ప్రభుత్వం సెక్యూరిటీలో కోడి కత్తిని తీసుకుపోవడం అంత సులభం కాదు. వీళ్ళ సిబ్బంది తీసుకొచ్చి వీళ్ళనే క్యాంటీన్లో పెట్టి వీళ్ళే పొడిమని ఈయనే యాక్షన్ చేశాడు. సేమ్ అదే విధంగా క్యాటర్బాల్తో వాళ్ళ మనిషే వేశాడు. కాబట్టి వేసిన 5 నిమిషాలకే తెలుగుదేశం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగం మోపడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పైన అభియోగం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పైన అభియోగం జరిగింది. గొడ్డలి వేటు కూడా ఒకటి సొంత బాబాయినే వేసి తెలియనట్టు డ్రామాలు ఆడి రాత్రి జరిగి తెల్లారే లోపల ఎన్ని డ్రామాలు ఆడాయి. ఈరోజు ఆ డ్రామాలు బయటపడినాయి. కోడి కత్తి కేసు బయటపడింది, గొడ్డలి పోటు వేటు బయటపడింది. ఇది కూడా రేపు ఎల్లుండే బయటపడుతుంది. వాళ్ళ మనిషి శిక్ష అనుభవిస్తాడు. ఇవన్నీ ఏదో ఎన్నికల ముందు ఇది ఒక పెద్ద డ్రామా, కుట్ర, సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇది మొదటి కేసు కాదు, ఇది 3వ కేసు, 4వ కేసు. ఓడిపోతామనేది భయం వచ్చింది. ఇంకా ఆఖరికి ప్రజల సానుభూతి కావాలన్నారు. ప్రజల సానుభూతి కదా నిన్ను ఇంటికి పంపించేసే ఈ రాక్షస పాలన నుంచి ఇంటికి పంపిస్తారా లేదా జైలుకే పంపిస్తారనేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. దానికి సిద్ధంగా నువ్వు ఉండాలని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం. మా నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు యుద్ధంలో పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ చేస్తున్నారు. మోదీ గారు సహాయ సహకారాలతో నిన్ను ఆ పోటీలో ఓడించి చిత్తుగా డిపాజిట్లు గల్లంత చేసి ఈ డ్రామాలంతా కట్టిపెట్టే సమయం ఆసన్నమైంది. నిన్న జరిగిన క్యాటర్బాల్ రాయి కేవలం ఎన్నికల సానుభూతి, ప్రతిపక్షాలపై నెపం నెట్టేదానికే చేశాడు. ప్రజలు గమనిస్తున్నారని కూడా మరొకసారి తెలియజేస్తున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులందరూ కూడా కేడర్ని రెచ్చగొట్టే, ప్రజలను రెచ్చగొట్టే విధంగా హింసకు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. దీన్ని ఎలా భావించాలి? వాళ్ళకి అలవాటు ఇది, ప్రజల్ని రెచ్చగొట్టేది. వాళ్ళ కేడరు, వాళ్ళ నాయకులు కూడా జరిగిన 5వ నిమిషాలకే కేడర్ ఎత్తుకున్నారు. అంటే ముందే తెలుసు జరుగుతుంది, మీరంతా అప్రమత్తంగా ఉండండి, జరిగిన 5 నిమిషాలకే ప్రతిపక్షాలపైన దాడి చేయండి అనేసి. అసలు ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఆయనకు కావాల్సిన వలయమంతా ఉంది, ఆయన కావాల్సిన సిబ్బంది ఉంది. ఆయన అనుకుంటే ఛేదించడం 24 గంటలు కాదు కదా, 10 గంటలు, 2 గంటలు, 4 గంటలు సీసీ కెమెరాలు ఉన్నాయి. చూడండి, ఎవరు వేశారో తెలుస్తుంది, ఎవరు చేశారో తెలుస్తుంది, అది ఎవరు వేపించారనేది కూడా తెలుస్తుంది. ఈరోజు కాకపోతే రేపు, లేకపోతే ఎల్లుండి ఖచ్చితంగా బయటపడుతుంది. సెంట్రల్ ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన దోషుల్ని అరికట్టి జగన్మోహన్ రెడ్డి డ్రామాలకు చెక్ పెట్టాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంతటితో అంతం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా మేమందరూ కూడా దీన్ని ఖండిస్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరిగినటువంటి దాడులను ప్రేరేపించి అధికార పార్టీ ఆగడాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని చెప్పి జనసేన నాయకులందరూ కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు మనీతో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.